మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్య సమాజ మందిరం నందు ఘనంగా గాయత్రి మహాయజ్ఞము మరియు త్రయంబక మహాయజ్ఞము నిర్వహించబడినవి. ఈ పవిత్ర యజ్ఞ కార్యక్రమం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహించబడింది. వేద ఘోషాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ మహాయజ్ఞంలో సుమారు 50 నుండి 60 దంపతులు పాల్గొని తమ తమ ఆహుతులను సమర్పించి లోకక్షేమం మరియు కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రార్థనలు చేశారు. వారి భక్తి నియమ నిష్టలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తదుపరి నిర్వహించిన కార్యక్రమంలో సమాజ సభ్యులు గుంటూరు పద్మావతి సత్యనారాయణ, చారుగుండ్ల మల్లికార్జున హేమావతి, ముప్పవరపు సత్యనారాయణచారి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొని తమ సేవలను అందించి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధతో మరియు సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. इदं प्रजापतये नमः इदं इंद्राय नमः ओम भूरग्रये स्वाहा इदं नमः ओम भुवरवाये स्वाहा इदं वायवे नमः ओम इदं आदित्याय नमः ओम इदं अग्निवायुवादित्येभ्यः नमः ओम स्वाहा इदं प्रजापतये चुनां स्वाहा मन्त्रे पवमानाय ओम भूर्भुवस्वः अग्नि ऋषि पवमानपदमग्रे पवमानाय इदं नमः ओम भूर्भुवस्वः अक्षसूर्यं तस्य विद्वान् देवस्य नेडो वयाशिष्टाः यदिष्टो वदिमितमकाशोषुषानो विश्वान् प्रमुद्यस्मतु स्वाहा इदमग्नि वरुणाभ्यां इदं नमः ओम सत्वं वरुणं रगाणो विलीवृडीकं सुभवोनयेति स्वाहा इदमग्नि वरुणाभ्यां ओम तत्त्वायामि ब्रह्मणा वन्दमाना सदा शास्त्रे प्रमोषे स्वाहा इदं वरुणाय इदं नमः सवितोदरश्नु विश्वे स्वाहा इदं वरुणाय आदित्याय आदितये च इदं नमः इदं जातवेदो सूर्य सूर्यो ज्योति स्वाहा ओम ज्योति सूर्य सूर्यो ज्योति सूर्यवत्याजुषाणः सूर्यो वेदु स्वाहा ओम भूरग्नये स्वाहा इदमग्नाय स्वाहा इदं वायवे ज्ञानाय इदं नमः ओम स्वरादित्याय ज्ञानाय स्वाहा इदमादित्याय ज्ञानाय इदं नमः రోధించటం అంటే తప్పు చేసిన వారిని పరమాత్ముడు రుద్రుడి రూపంలో మనకు దుఃఖాలని బాధలను కలిగిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ అంటే సృష్టించేవాడు, అదే విధముగా విష్ణు అంటే అంతటా వ్యాపింపజేసేవాడు, రుద్రుడు అంటే రోధింపజేసేవాడు. ఏమైనా మనము కర్మ ఫలాలకు కర్మ చేస్తే వాటికి ఫలాలను ఇచ్చేది రుద్రుడు. దుఃఖం వచ్చినప్పుడు రుద్రుడే. శివుడు అంటే మంగళకరుడు, శుభంకరుడు. మరి శివుడు ఏ విధంగా, శివుడికి బాగా పూజలు చేస్తున్నాం. శివుడు ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? శ్మశానములో ఉన్నాడు, విభూతి పూసుకున్నాడు, ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్నాడు. మనము ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది మనలో మనమే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఆ నమ్మకం అంటాము, రుద్ర సూక్తం అంటాము. అందరికీ ఈ విషయం తెలిసినదే. ఈ రోజు కొన్ని మంత్రాలు ఇప్పుడు తీసుకుందాము. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం
ధియో యో నః స్వాహా. ఓం త్రయంబకం ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ధీమహి ధియో యో నః ఓం భూర్భువస్సః ఓం భూర్భువస్సః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మూడు లోకాలు, మూడు దుఃఖాలు, జ్ఞాన కర్మ ఉపాసన, వేదంలోని ఇలా మూడు త్రయం ఇవన్నీ కూడా వీటన్నిటిని తెలుసుకొని మరి దోసకాయ పండు ఎలా ఉంటుంది, కర్పూర దోసకాయ పండు పండిన తర్వాత చెట్టు నుండి సహజంగా ఊడిపోతుంది. అదే కచ్చదైతే గట్టిగా త్రెంపాలి. అదే విధముగా మనము కూడా పరమాత్మను సృష్టించిన ఈ సృష్టిలోని అన్నిటిని గురించి తెలుసుకొని మన జీవనము కూడా ఆ విధంగానే 100 సంవత్సరాలు జీవించి తర్వాత ఆ పండు ఎలా తొడిమ నుండి వేరైందో ఆ విధంగా వేరైనట్టయితే అప్పుడు మనకు ఊర్ధగతి మోక్షము లభిస్తుంది అనే విధంగా ఈ త్రయంబకం అనేది మాట. మనం వెళుతూ ఉన్నామంటే ఎన్నో సుగంధాలు, ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాలుగా ఏమిచ్చాం, ఆకుతి ఇచ్చాం, దీంట్లో నుంచి ఏమి ఒక్కటి కూడా మేము ఇందులో నుంచి వెళ్ళి తీసుకుంటామా? ఎవరము తీసుకోలేము. ఇలాంటి ఆకు తెచ్చింది మనము కూడా అన్ని రకాలుగా తెలుసుకున్నట్టు దేవదయానందుల వారు చనిపోయి అంటే వారు 2 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంక గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా వారు అందించిన ఈ సుగంధ పరిమళాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క మనిషి కూడా వారి శక్తానుసారం కూడా ప్రయత్నం చేసి తన జీవనాన్ని తను సార్థకం చేసుకోవాలి. గాయత్రి మంత్రం అంటే ఓం మరి ఏమిటి అంటే మహర్షి దేవదయానందుల వారికి బోధోత్సవం జరిగింది ఇక్కడ ఈ రోజునే. ఎందుకంటే వారు 14 సంవత్సరంలోనే తన యొక్క భాష్యాన్ని అంటే యజుర్వేదంలోని 1975 మంత్రాలను కూడా కంఠస్థం చేశారు. ఎన్నో వ్యాకరణాలను కూడా చదివారు. వారి యొక్క తండ్రి గారు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రిపూట శివాలయానికి వెళ్ళి జాగరణ చేస్తే పరమేశ్వరుడు పరాత్పరుడు ఈ సృష్టి నాయకుడైన బ్రహ్మాండ నాయకుడు కనిపిస్తాడని చెప్పాడు. అతనిలో చాలా జిజ్ఞాస ఉంది. ఎవరికి? ఆ మహర్షి దేవదయానందుల వారికి అంతకుముందు మూలశంకరుడని పేరు. ఆయన చాలా ఇష్టంతో అందరూ కూర్చున్నారు. ఎంతసేపు కూర్చుంటారు? మధ్యరాత్రి వరకు కూర్చొని కొందరు ఏం చేస్తారు? నిద్రపోతారు. మరి ఆ శివలింగానికి అన్ని కూడా అర్చన చేశారు. మరి అన్ని కూడా పండ్లు బెల్లము వాటి చుట్టూ చాలా అన్ని చేస్తారు. ఇప్పుడు గుడి దేవాలయానికి వెళ్ళొచ్చే వాళ్ళు కూడా అన్ని రకాలుగా అందిస్తారు. అవునా? వేస్తూ ఉండండి ఎవరైనా. అలా పెట్టిన తర్వాత అందరూ నిద్రపోయారు. వారి తండ్రి కుమారుడు అక్కడే కూర్చున్నారు. అయితే ఈ మూలశంకరుడు ఏం చేశాడు? ఎలా అయినా సరే ఆ పరమపిత పరమాత్మని నేను తెలుసుకోవాలని వారు అక్కడ కూర్చొని కళ్ళు తెరిచి కూర్చుంటే అక్కడ చుట్టూ ఏమైంది? అక్కడ ఉన్నాయన్ని నల్ల చీమలు వచ్చినాయి, చిన్న చిన్న ఎలక పిల్లలు వచ్చినాయి. వచ్చి ఆ యొక్క శివలింగం పైకి ఎక్కి కిందికి దిగి అక్కడ ఉన్న బెల్లము పళ్ళు తింటూ అవి యొక్క వాటికి ఏమైనా తెలుసా? అక్కడ పొయ్యాలే పోయకూడదు, మలమూత్రాలను కూడా విసర్జించాలి. అయితే మనం ఏం చేస్తాము? మన మీదికి ఏదైనా వచ్చినా, ఏ దోమ గడిచినా, ఏమొచ్చినా కూడా మనం వెంటనే దాన్ని వెళ్ళగొడతామా? పుట్టించుకుంటాం, పంపిస్తాం. ఇట్లా ఈ విధంగా ఉన్న భగవంతుడు ఈ సృష్టికి నాయకుడైన బ్రహ్మాండ నాయకుడు మరి ఎట్లా తన యొక్క ఎలక పైకెక్కినా కూడా దాన్ని పంపించుకోలేకపోయిందంటే ఇతను సృష్టికి బ్రహ్మాండ నాయకుడు కాదు అని చెప్పి తను ఉపవాస దీక్షని విరమించుకోవటానికి వాళ్ళ నాన్నగారితో చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మతో చెప్పి భోజనం చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏమనుకుంటారంటే ఉండలేకపోయాడు, చిన్నవాడు కదా, ఉండలేకపోయాడు అనుకుంటాడు. కానీ తన మనసులో ఆ రోజు నుంచే గోధరాత్రి అంటే గోద అంటే దాన్ని అంతా తెలుసుకోవాలి నేను, ఆ రాత్రి నుంచే తెలుసుకోవడానికి తను ప్రయత్నం చేశాడు. ఈ సృష్టి
సృష్టి యొక్క బ్రహ్మాండ నాయకుడు ఎవరు? సృష్టి స్థితి లయ కారకుడు. ఓం అని చెప్తున్నాం. ఏ మంత్రం చదివినా కూడా మనం ఓం అని చెప్తున్నాం. సృష్టి స్థితి లయ కారకుడు ఆ ఊ మా ఇవన్నీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఇవన్నీ కూడా ఓం నామంలో నిండిపోయింది కనుక ఆయన యొక్క నిజనామము ఓం తస్య వాచక ప్రణవ అంటుంది యోగ దర్శనంలో. అందుకోసమని భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఆయన యొక్క జీవితాన్ని చాలా కష్టాలు పడ్డాడు. ఆ యొక్క ఆత్మ చరిత్ర చదివితే మన కళ్ళ వెంట నీళ్లు గారాల్సిందే తప్ప లేదు. అంత కష్టపడి తను వాళ్ళ ధనవంతుడు, ఆయన కోటీశ్వరుడు ఆయన అయినా కూడా వెళ్ళి వస్త్రాలు చినిగిపోయినా ఆయన మంచుగడ్డలు తిని ఆకలి కూడా భరించలేక తను బ్రహ్మచారిగా ఉండి తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్నాడు. మహర్షి అయ్యిండు, వేదాలను చదువుకొని మహర్షి అయ్యిండు, సరస్వతి అయ్యిండు, దయ చూపించి దయ అయ్యిండు. అన్నిటి యందు ఆనందాన్ని చూసి పరమాత్మను చూసిండు కనుక ఆయన ఆనంద స్వరూపుడైనడు కనుక అది వివరించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ చాలా క్లుప్తంగా తెలియజేశాము. ఈ రోజు ఇక్కడ మేము అగ్నిహోత్రం చేయడానికి కారణం ఏమిటంటే మహర్షి బోధ కనుక ఆ రోజే చెయ్యాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం చదవటం వల్ల ఎంత పాజిటివ్ ఉంది. ఇక్కడ త్రయంబకం చదివితే అందరి మనసులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయా లేదా మీ అందరికీ? ఇక్కడ చాలా రోజు ఆదివారం యజ్ఞం చేస్తాం, మేము అన్ని సంస్కారాలు చేపిస్తాము. ఎక్కడైనా సరే ఏ సంస్కారమైన అగ్నిహోత్రంతో అర్థంతో చేయిస్తాము. మేము ఇక్కడ విరాలగూడెంలో ఉన్నాము. ఇదంతా కూడా ఓరిగంటి లక్ష్మీదేవి గారు నిర్మాణం చేశారు. మన దగ్గర కొత్తగూడెంలో వృద్ధ ఆశ్రమం ఉంది, అది కూడా వారే నిర్మాణం చేశారు. దాన్ని మేము నిలబెట్టడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నాము. ఈ విధంగా చేయటం వల్ల ఉదయం నుంచి ఇప్పుడు మేము మొదలుపెట్టిన కాడి నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఆగకుండా గాయత్రి మంత్రం త్రయంబకం చేస్తాము. చివరికి రుద్ర సూక్తం పూర్తి చేస్తాం. అందులో 66 మంత్రాలు ఉన్నాయి, నమ్మకం అంటాము. ఆ మంత్రాలను కూడా పూర్తి చేసేస్తాము. దీనివల్ల మన మనసులో చాలా ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది. మీరు కూడా గాయత్రి మంత్రాన్ని ఇంటి దగ్గర ఎంత శక్తి ఉంటే అంత మనసులో మననం చెయ్యండి. దానితో మీ మనసు ఎలా ఉత్సాహంగా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. మీరు సమస్యలు ప్రతి మానవుడికి ఉంటాయి, వాటిని తొలగించుకోవాలన్నప్పుడు పరమాత్ముడు అప్పుడే కష్టం వచ్చినప్పుడే కాదు భగవంతుడిని తలుచుకోవటం, ముందు నుంచి ఆయన నామాన్ని తలుస్తూ ఉంటే మనకు అప్పుడు ధైర్యాన్ని, శక్తిని, బాధని తట్టుకునేందుకు మనకు నిగ్రహించుకునే శక్తిని కూడా ఆ పరాత్పరుడు మనకు అందిస్తాడు. కనుక మనందరం కలిసి చేసినప్పుడు మీ ఇళ్లలో కూడా ఈ రోజు నుంచి మళ్ళీ శివరాత్రి వరకు ఎన్నిసార్లు మేము గాయత్రి మంత్రం జపిస్తాము. కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా ఏ విధంగానే చేయొచ్చు. స్నానమే చేయాలి, గదిలోనే కూర్చోవాలనే నియమం అనేది లేదు. మన శరీరానికి మాత్రమే శుద్ధి, అద్విర్గాత్రాన్ని శుద్ధంతి, మన సత్యేన శుద్ధతి, విద్యా తపోభాంభూతాత్మ బుద్ధి జ్ఞానేన శుద్ధతి అంటుంది మన మహారాజు. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇంకా సమయం అతీతమవుతుంది కనుక అందరూ కూర్చోండి. ఓం శాంతి. ఇప్పుడు మీ కుడి చేతి యొక్క ఉంగరం వేలు, మధ్య వేలు, ఈ కుడి చేతి యొక్క ఉంగరం ఎడమ చేతిలో నీళ్లు ఉంచుకోండి, గుంటలాగా పెట్టి నీళ్లు ఉంచుకోండి. మీ పెదవులకు పైన కింద ఓం వాంగ ఆస్తే అస్తు మళ్ళీ నీటిలో. తర్వాత ఇప్పుడు ఈ నాసిక పుటములు అంటే మీ కుడి వైపు పెట్టుకోవాలి. ఉండండి చూపిస్తాను. ఓం వాంగ ఓం నశోర్మే ప్రాణమస్తు, మళ్ళీ ఓం అక్షరోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, ఓం బాహోర్మే బలమస్తు, ఓం ఊరోర్మ ఓజోమస్తు, ఓం జ్ఞానేంద్రియాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ ఇంద్రియాలన్నిటి కూడా మనం నీటితో స్పృశించాము. ఎందుకు? మాకెప్పుడు కూడా దుఃఖము, బాధ, అరిష్టము, ఎటువంటి సమస్య రాకుండా నేను వేటిని కూడా చెడును చూడకుండా ఉండాలి. నేను ఎప్పుడు కూడా వీటితో మంచి వాటినే చెయ్యాలి. ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా నా మనసు, నా యొక్క ఇంద్రియాలు నా అధీనంలోనే ఉండాలని పరమాత్మను కోరుకున్నాం. ఇప్పుడు మీరు తీసుకొని క్రింద వేయొద్దు, నెయ్యి కానీ సామాగ్రి కానీ. మన సంతానానికి, చిన్నపిల్లలకి భోజనం ఎలా తినిపిస్తామండి? చాలా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, నెమ్మదిగా తినిపిస్తాం. ఆ విధంగా భగవంతుడి కూడా అర్పించండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా
ఆర్య సమాజ మందిరంలో అఖండ గాయత్రి మహాయజ్ఞము, త్రయంబక మహాయజ్ఞము రెండు నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా 6 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిరంతరంగా ఒక 10,000 ఆహుతులతోటి ఒక యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారు 50 నుంచి 60 జంటలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.